హలో క్రికెట్ లవర్స్, వెల్కమ్ టు కిరాక్ క్రిక్ ఇన్ఫో ఛానల్. ఈరోజు మ్యాచ్ గుజరాత్ టైటన్స్ వర్సెస్ ఆర్ఆర్ జరగబోతుంది. సో ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు, ప్లేయింగ్ 11లో ఎవరు ఉంటారో చూద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, మా ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళతో దీన్ని షేర్ చేసుకోండి. సో ఇంకొక రిక్వెస్ట్ ఏంటి అంటే, క్రికెట్ని క్రికెట్లానే చూడండి, ఏ బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళొద్దు, క్రికెట్ సంబంధించిన ఏ బెట్టింగ్స్ కూడా చేయొద్దు. ఈ బెట్టింగ్స్ వల్ల వ్యక్తిగత జీవితాలు, కుటుంబాలు కూడా నాశనం అవుతాయి. కాబట్టి రిక్వెస్ట్గా చెప్తున్నాను, బెట్టింగ్స్ జోలికి వెళ్ళకూడదు. సో జీటీ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్లో జీటీ స్క్వాడ్లో ఎవరు ఉంటారు, ఆర్ఆర్ స్క్వాడ్లో ఎవరు ఉంటారో చూద్దాం. సో జీటీ స్క్వాడ్కి వచ్చేసి శుభ్మన్ గిల్, రషీద్ ఖాన్, సాయి సుదర్శన్, రాహుల్ తెవాతియా, షారుఖ్ ఖాన్, జాస్ బట్లర్, మహమ్మద్ సిరాజ్, రబాడా, ప్రసిద్ కృష్ణ. లాస్ట్ టైం వాషింగ్టన్ సుందర్ని తీసుకున్నారు, ఈరోజు కూడా తీసుకోవచ్చు. సో మంచిగా ఆడడం జరిగింది లాస్ట్ మ్యాచ్లో. సో ఇషాంత్ శర్మ, ఇంకా రూథర్ఫర్డ్. సో రూథర్ఫర్డ్ వచ్చేసి ఇంపాక్ట్ ప్లేయర్గా ఉన్నారు. సో ఈ ప్లేయింగ్ 12 నుంచి 11 ఆడే ఛాన్సెస్ ఉన్నాయి. సో మార్పులు అయితే ఈరోజు చేయకపోవచ్చు అని అనుకుంటున్నాను జీటీ. సో నా ప్రిడిక్షన్ ఇది జీటీకి సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి రాజస్థాన్ రాయల్స్లో చూడండి, సంజు శాంసన్ కెప్టెన్, హెట్మేర్, నెక్స్ట్ జైస్వాల్, నితీష్ రాణా, రియాన్ పరాగ్, అస్రంగా, ధ్రువ్ జురెల్, నెక్స్ట్ ఆర్చర్, కార్తికేయన్ తీసుకోలేదు లాస్ట్ టైము, తీక్షణ, సందీప్ శర్మ. సో వీళ్ళు ఆడే అవకాశం ఉంది, చూద్దాం. నెక్స్ట్ సో తుషార్ దేశపాండే కూడా ఆడే అవకాశం ఉంది, చూద్దాం. లాస్ట్ టైం మ్యాచ్లో ఉన్నటువంటి ప్లేయర్స్తోనే ఆడవచ్చు, మేబీ ఉంటే ఒక చేంజ్ అయితే ఉండొచ్చు, చూద్దాం. నా ప్రిడిక్షన్ అయితే వీళ్ళే 11లో నుంచే ఆడే అవకాశం ఉంది. సో మీరేమనుకుంటున్నారు, జీటీ స్క్వాడ్లో ఎవరు ఉంటారని అనుకుంటున్నారు, సో ఆర్ఆర్ స్క్వాడ్లో ఎవరు ఉంటారు అనుకుంటున్నారు. సో మ్యాచ్కి వచ్చేసరికి జీటీ వర్సెస్ ఆర్ఆర్లో సో రెండు టీంలు కూడా గెలుపుతోనే ఉన్నాయి. లాస్ట్ మ్యాచ్లో రెండు కూడా గెలవడం జరిగింది. సో ఈ మ్యాచ్లో కూడా గెలవాలనే పట్టుదలతో ఆడతారు. నా ప్రిడిక్షన్ వచ్చేసి ఈరోజు మ్యాచ్లో జీటీ 60% గెలిచే అవకాశం ఉంది, ఆర్ఆర్ 40%. సో జీటీ బౌలింగ్ అండ్ బ్యాటింగ్లో రెండిట్లో కూడా బ్యాలెన్స్డ్గా అనిపిస్తుంది. సో పేపర్ పైన కూడా రెండు ఈక్వల్గానే ఉన్నాయి. కాకపోతే నా ప్రిడిక్షన్లో జీటీ 60% గెలుస్తుంది అనుకుంటున్నాను, ఆర్ఆర్కు 40% ఛాన్సెస్ ఉన్నాయి. చూద్దాం, మీ ప్రిడిక్షన్ ఏంటి? జీటీ గెలుస్తుందని అనుకుంటున్నారా, ఆర్ఆర్ గెలుస్తుంది అని అనుకుంటున్నారు? అలాగే ప్లేయింగ్ 11లో ఎవరు ఉంటారు అనుకుంటున్నారు, జీటీ స్క్వాడ్లో ఎవరు ఉంటారు అనుకుంటున్నారు, రాజస్థాన్ రాయల్స్లో ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? చెప్పాను కదా, జీటీ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్లో, ఈరోజు జరిగే మ్యాచ్లో 60% ఆఫ్ ఛాన్సెస్ ఫర్ ఎవరికి ఉన్నాయంటే జీటీ గెలుస్తుందని చెప్తున్నాను. సో మీరు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? సో కామెంట్ సెక్షన్లో తెలపండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కిరాక్ క్రిక్ ఇన్ఫో ఛానల్. రేపు ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాము. జై హింద్.